హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో గోరింటాకు డిఫరెంట్గా మీకు thumbnailలో చూపించిన విధంగా ఎలా పెట్టుకోవచ్చో చూపిస్తున్నాను. నేను ఇలా గోరింటాకును ఏమీ కలపకుండా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాను. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే డిజైన్ కోసం వైట్ ప్లాస్టర్నే వాడానన్నమాట. గమ్ తక్కువగా ఉంటుందని ట్రాన్స్పరెంట్గా ఉన్న ప్లాస్టర్ తీసుకున్నాను. అది వీడియోలో సరిగా కనిపించట్లేదు అని మళ్ళీ వైట్ ప్లాస్టర్ అనేది తీసుకొని మీకు చూపిస్తున్నాను. వైట్ ప్లాస్టర్ అయితే మనం డిజైన్ని పెన్తో కూడా గీసుకొని అంతవరకు కరెక్ట్గా కట్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ ప్లాస్టర్కి గమ్ ఎక్కువగా ఉంటుంది. 8 years లోపు పిల్లలకి వాడకపోవడమే మంచిది, ఎందుకంటే తీసేటప్పుడు పిల్లలు ఇబ్బంది పడతారు. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫింగర్స్ కోసం ఈ విధంగా లీఫ్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. దీన్ని ఈ విధంగా వేలికి అంటించుకోవాలి. మీకు డైరెక్ట్గా రాకపోతే ఈ విధంగా పెన్తో కూడా డిజైన్ వేసుకొని కట్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ కట్ చేసుకొని వేళ్ళకి అంటించుకున్నాను. నెక్స్ట్ అరచేతిలో ఒక ఫ్లవర్ కోసం ఇలా ప్లాస్టర్ పైన పెన్తో గీసి నీట్గా కట్ చేస్తున్నాను. ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత దీన్ని అరచేతిలో సరిగ్గా మధ్యలో జాగ్రత్తగా అంటించుకోవాలి. ఇప్పుడు మనం నూరు పెట్టుకున్న గోరింటాకును ఇలా కొద్దిగా తీసుకొని అరచేతిలో పెట్టుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనకి ఫ్లవర్ అనేది ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉండాలంటే ఈ విధంగా ఖచ్చితంగా మధ్యలో హోల్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి గోరింటాకును ఎంతవరకు స్ప్రెడ్ చేయాలో తెలుస్తుంది. దీన్ని ఈ విధంగా చక్కగా గుండ్రంగా స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగా కొద్దిగా గోరింటాకు తీసుకొని వేళ్ళకు కూడా పెట్టుకోవాలి. మనం ఎంతసేపు ఈ విధంగా అద్దితే అంత సాఫ్ట్గా కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా అన్ని వేళ్ళకు పెట్టుకోవాలి. ఎక్స్ట్రా ఏమైనా ఉంటే తీసేసుకోవాలి. చూడండి, మొత్తం పెట్టిన తర్వాత ఈ విధంగా ఉంది. నెక్స్ట్ ఇంకో చేతి కోసం ఈ విధంగా ఒక లీఫ్ డిజైన్ని ప్లాస్టర్ పైన వేసుకొని కట్ చేసుకున్నాను. ఈ డిజైన్ని అరచేతిలో మాత్రమే వేస్తున్నాను. ఈ విధంగా నీట్గా కట్ చేసుకున్న తర్వాత అరచేతిలో కొంచెం క్రాస్గా అంటించుకున్నాను. ఇప్పుడు దీనిపైన గోరింటాకును లీఫ్ డిజైన్లో పెట్టుకుంటున్నాను. మీకు ఈ లీఫ్ షేప్ అనేది కరెక్ట్గా ఉండాలంటే ముందే పెన్తో గీసుకోవచ్చు. ఇంకా టూత్ పిక్తో ఈ విధంగా ఒక చిన్న డాట్ అనేది పెట్టుకుంటున్నాను. మీరు కూడా టూత్ పిక్తో ఈ విధంగా మీకు నచ్చిన విధంగా డిజైన్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఈ విధంగా 3 leaves పెట్టుకున్నాను.
నెక్స్ట్ గోరింటాకు కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఈ విధంగా వేళ్ళకి సింపుల్గా క్యాప్స్ పెడుతున్నాను. ఈ విధంగా ఎక్కువసేపు అద్దుతూ పెట్టుకోవడం వల్ల సాఫ్ట్గా వస్తుంది, అలాగే రాలిపోకుండా ఎక్కువసేపు చేతికి అంటుకొని ఉంటుంది. మొత్తం పెట్టుకున్న తర్వాత డిజైన్ అనేది ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా సింపుల్గా పెడుతున్నాను. గోరింటాకు పెట్టుకున్న తర్వాత 4 గంటలు కానీ లేదంటే ఓవర్ నైట్ మొత్తం ఉంచుకోవడం వల్ల చక్కగా ఎర్రబడుతుంది. అలాగే గోరింటాకు తీసేసిన తర్వాత వెంటనే కడగకుండా ఒక 15 మినిట్స్ తర్వాత కడుక్కోవాలి. అప్పుడు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఈ విధంగా గోరింటాకు తీసేసిన తర్వాత ఒక 15 నిమిషాల తర్వాత ఇలా ప్లాస్టర్ని జాగ్రత్తగా రిమూవ్ చేసుకోవాలి. మీరు కూడా మీకు నచ్చిన డిజైన్స్ని ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ విధంగా టోటల్గా ప్లాస్టర్ తీసేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మర్చిపోకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలపండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.